వెండితెర మీద నటులుగా తమదైన నటనతో అలరించే ఆర్టిస్టులు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే కమేడియన్లుగా తమదైన కామెడీ టైమింగ్తో ఉన్నంతసేపు ప్రేక్షకులందరినీ కడుపుబ్బా నవ్విస్తూ అరే వీడు కనబడితే చాలు ఇక మనం పడపక నవ్వి తీరాల్సిందే అనిపించే కమేడియన్లు ఎందరో ఉన్నారు. అలాంటి వాళ్ళలో మనకి కమేడియన్లుగా బ్రహ్మానందం, బాబుమోహన్, ఆలీ ఇలాంటి వాళ్ళు మాత్రమే కాదు, ఆ తరువాతి తరంలో వాళ్ళు కూడా ఎంతోమంది తమదైన కామెడీ టైమింగ్తో హీరో పక్కనే హీరోకి ఫ్రెండ్గా కనిపిస్తూ టైం దొరికినప్పుడల్లా పంచ్ డైలాగ్ కొడుతూ స్క్రీన్ మీద మంచి ఎంటర్టైన్మెంట్ని ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అలా కమేడియన్స్గా రాణించిన వాళ్ళల్లో కొంతమంది పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంటుందని చెప్పాలి. వెండితెర మీద కమేడియన్గా ఓ వెలుగు వెలిగిన వీళ్ళు నిజ జీవితంలో ఇన్ని కష్టాలు పడుతున్నారా అనిపిస్తూ ఉంటుంది. మరి ఈరోజు ఈ వీడియోలో సరిగ్గా అలాగే స్టార్ హీరోల పక్కన నటించడం మాత్రమే కాదు, తనదైన స్క్రీన్ ప్రెజెన్స్తో కామెడీ టైమింగ్తో ఇతడిని చూస్తే చాలు కడుపుబ్బా నవ్వి తీరాల్సిందే అనిపించే విధంగా సహజ సిద్ధమైన నటనతో ఓ మంచి కమేడియన్గా గుర్తింపు సంపాదించుకొని ఒకటి కాదు రెండు కాదు దాదాపు 150కి పైగా సినిమాల్లో నటించిన ఒకప్పటి స్టార్ కమేడియన్ ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో పడిపోయాడు అంటే నడవలేని స్థితిలో మంచంలో అనారోగ్య పరిస్థితులతో బాధపడుతున్న వైనం. అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాలా నిజం. ఆ కమేడియన్ ఎవరో కాదండి, కమేడియన్ రామచంద్ర. రామచంద్ర అంటే గుర్తుపట్టడం కష్టం, కానీ అదే మన స్టార్ హీరో అయిన రవితేజ గారు నటించిన వెంకీ సినిమాలోని బుజ్జి అంటే అందరం టక్కన గుర్తుపట్టేస్తాం. ఈ ఫేస్ చూడగానే మనందరికీ అనిపిస్తూ ఉంటుంది, అబ్బా ఫేస్లోనే కామెడీ టైమింగ్ ఉంది అని. తనదైన కామెడీ టైమింగ్తో రామచంద్ర ఒకటి కాదు రెండు కాదు దాదాపు 150కి పైగా సినిమాలలో నటించాడు. ఎటువంటి ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఓ గ్రాడ్యుయేషన్ చదువుకున్న ఇతడికి చిన్నప్పటి నుంచి నటన మీద ఉన్న ఆసక్తి. డిగ్రీ చదువుకున్న తర్వాత సినిమా అవకాశాల కోసం ప్రయత్నం చేయడం, అలా ఆడిషన్స్ ఇవ్వడంతో ఇతడు మొట్టమొదటిసారిగా నిన్ను చూడాలని అన్న సినిమాతో తన కెరియర్ని ప్రారంభించాడు. ఇక ఆ సినిమా తర్వాత ఆనందం, గౌతమ్ ఎస్ఎస్సి, వెంకీ, సొంతం, దువ్వాడ జగన్నాథం, నువ్వే, దుబాయ్ సీను, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలలో హీరోల పక్కనే కనిపిస్తూ హీరోకి ఫ్రెండ్గా తమదైన కామెడీ టైమింగ్తో కడుపుబ్బా నవ్వించాడు. అలాంటి రామచంద్ర ఉన్నట్టుండి ఇప్పుడు అనారోగ్య పాలు అవ్వడం జరిగింది. ప్రస్తుతానికి అతడి పరిస్థితి ఎంత దారుణమైన స్థితిలో ఉంది అంటే మంచం మీద కదల్లేని స్థితిలో, ఎడమ కాలు ఎడమ చేయి పెరాలసిస్, పైగా తనకి బ్రెయిన్లో క్లాట్స్ కూడా ఉన్నాయని, ప్రస్తుతానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను అంటూ ఈ మధ్య కాలంలో అతడు కొన్ని ప్రముఖ ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి వచ్చిన విషయం ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒకప్పుడు కమేడియన్గా ఎన్నో సినిమా అవకాశాలతో ఎంతోమంది స్టార్ హీరోలతో, స్టార్ డైరెక్టర్స్తో కలిసి పనిచేసిన అతడు ప్రస్తుతానికి ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఉన్నాడట. ఇక అతడు సంపాదించిన డబ్బు వ్యాపారాల్లో పెట్టి మోసపోవడంతో, తనని కొంతమంది కావలసిన వాళ్లే మోసం చేయడంతో ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయానని చెప్పుకొచ్చాడు. ఇంకా బాధ కలిగించే విషయం ఏంటయ్యా అంటే అలాంటి రామచంద్ర తన తల్లిదండ్రులిద్దరినీ కోల్పోవడం జరిగిందట. తల్లిదండ్రులిద్దరూ బ్యాంకులో పనిచేసే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినప్పటికీ తన తండ్రికి తాను నటుడిని అవ్వాలి అంటే తాను ఎంతగానో ప్రోత్సహించాడని, అలా వెండితెర మీద నటుడిగా కనిపించడం వెనక అసలు ప్రోత్సాహం తన తండ్రిదే అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతానికి తాను తన తమ్ముడితో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నానని, తన తమ్ముడే అన్నీ తనకి సపర్యలు చేస్తూ తనని అంతా జాగ్రత్తగా చూసుకుంటున్నాడని, ప్రస్తుతానికి హాస్పిటల్లో ట్రీట్మెంట్తో పాటు ఫిజియోథెరపీ చేయించుకుంటున్నానని, కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది అంటూ, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను అంటూ తాను ఈ మధ్య కాలంలో ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేసింది. ఇదిలా ఉంటే రామచంద్ర వయసు 45 ఏళ్లు. చిన్న వయసులోనే ఇలా మంచంలో కదల్లేని స్థితిలో కనిపించిన వైనం ప్రతి ఒక్కరిని పూర్తి ఆందోళనకి గురి చేసిన సంఘటన అని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ వెండితెర మీద కామెడీ టైమింగ్తో కడుపుబ్బా నవ్విస్తూ మన మొహాల్లో నవ్వును చిందించిన ఇలాంటి ఆర్టిస్టులు తమ వ్యక్తిగత జీవితంలో ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారు అంటే వచ్చిన వార్తలు ప్రతి ఒక్కరిని కాస్తంత ఆందోళనకు గురి చేస్తాయని చెప్పాలి. అలా ఒకప్పుడు కమేడియన్గా తనదైన కామెడీ టైమింగ్తో ముఖ్యంగా వెంకీ సినిమాతో మనందరికీ బాగా గుర్తుండిపోయిన ఆ కమేడియన్ రామచంద్ర ఇలాంటి పరిస్థితుల్లో ఉండడం నిజంగా దురదృష్టం. మరి కమేడియన్ అయిన రామచంద్ర పూర్తి ఆరోగ్యంతో తేరుకోవాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ గెట్ వెల్ సూన్ అని కమెంట్స్ పెట్టేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.